ఆమె సరిగా కాటా వేయటం లేదు, తక్కిడి సరిగా పట్టుకోవటం లేదు, మిమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేసి నేను లాస్ట్ టైం ఫిష్ తీసుకున్నప్పుడు పెట్టిన వీడియోస్ కి అయితే కామెంట్ అయితే చేశారనమాట. దాని గురించి మీకు చెప్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంక ఇవాళ సండే కాబట్టి ఇవాళ పొద్దున్నే చేపలు అయితే వచ్చాయి అనమాట. లాస్ట్ టైం నేను పొద్దున్నే 11 గంటలప్పుడు తీసుకున్నాను. నేను చేయబోయేసరికి ఒక ఫిష్ అంతా పాడైపోయింది అనమాట, పడేయాల్సి వచ్చింది. ఇంక ఇవాళ పొద్దున్నే వచ్చాయి కాబట్టి చేపలు ఫ్రెష్ గా ఉన్నాయి. ఇంకా తక్కిడి విషయం అంటారా, సరే మాకు చేపలు తినాలనిపించింది. నాకు తెలిసి మాకు దగ్గరలో అంటే సంగం అనమాట, అక్కడ ఫ్రెష్ గా చేపలు పట్టిస్తూ ఉంటారు. పర్ కేజీ 100 రూపీస్ వేసుకుందాం. సరే మేము బైక్ లో వెళ్ళామనుకోండి రాను 200, పోను 200 పెట్రోల్. లేదు బస్ కి వెళ్ళామనుకోండి రాను 100, పోను 100. ఇంకా మరిపాడు నుంచి మా ఊరికి 150 రూపీస్ బాడుగా. ఎంత కాదన్నా ఎటు లెక్కేసుకున్నా ఒక 500 అయితే ఖర్చు పెట్టాలి చేపలు తినాలంటే. ఇప్పుడు చెప్పండి, అంత దూల అవసరం అంటారా? విలేజ్ లోకి అమ్మడానికి వచ్చిన వాళ్ళ దగ్గర అయితే 120 రూపీస్ పర్ కేజీ, మహా అయితే 20 రూపీస్ లాభం చూసుకుంటారు అనుకుందాం. 1 కేజీ ఫిష్ కి ఈ కాస్ట్ వర్తబుల్లో కాదో మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. బై బై.